హాయ్ అండి, నమస్తే. మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ఒక కొత్త బిల్డింగ్కి సీలింగ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎలాంటి సీలింగ్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూసుకోవచ్చు. ఈ వీడియో చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపెడుతున్నాం కదా. ఈ వీడియోలో ఆల్రెడీ ఇంకా ఛానల్ కొట్టలేదు. ఛానల్ కొట్టేసి ఈ ఇంటికి పిఓపి సీలింగ్ చేయాలి. టూ రూమ్స్కు మనం సీలింగ్ చేయడం జరుగుతున్నది. సో ఇలాంటి వీడియోల కోసం అలాగే అదేవిధంగా ఇది బయటి బాల్కనీ కూడా పీవీసీ సీలింగ్ చేస్తున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ సీలింగ్ వర్క్ అయిపోయింది. ఏంటంటే ఛానల్ కొట్టిన వీడియో చూపెట్టలేదు. వర్క్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఆల్రెడీ టోటల్ వర్క్ కంప్లీట్ చేశాము. ఇది పిఓపి సీలింగ్. మనకు ఈ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మొత్తం 350 స్క్వేర్ ఫీటు పిఓపి సీలింగ్, 2 రూమ్స్. అదేవిధంగా మనకు బాల్కనీ వచ్చేసి 100 ఫీట్ పీవీసీ ఉన్నది. సో ఇప్పుడు మనం పీవీసీ సీలింగ్ బాల్కనీకి ఈ విధంగా ఈ నెంబర్ వచ్చేసి మనకు పీవీసీ నెంబర్ 215. పీవీసీలో కూడా ఎన్నో రకాల కలర్స్ ఉంటాయి. అదేవిధంగా నెంబర్ ప్రకారం కలర్స్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి. ఈ పీవీసీ సీలింగ్ చేసుకోవాలంటే మీరు కూడా కోడ్తో ప్రకారం ఈ పీవీసీ షీట్స్ మనం తెచ్చుకోవాలి. చూడండి, ఆల్రెడీ బాల్కనీకి షీట్లు ఫిట్టింగ్ అవుతున్నాయి. బాల్కనీ పీవీసీ షీట్స్ ఫిట్టింగ్ చేస్తాము. మీరు కూడా ఇలాంటి బాల్కనీలు ఉంటే మీరు కూడా పీవీసీ సీలింగ్ చేసుకోవాలి. ఎందుకంటే బయట పిఓపి జిప్సమ్ సీలింగ్ చేసుకోవద్దు. ఎందుకంటే తేమ వస్తుంది. మనకు వర్షాకాలం అనేది మళ్ళీ చలికాలం తేమ వస్తుంది కాబట్టి దానికి తడి గాలి తాకి సీలింగ్ అనేది మనకు క్రాక్ వస్తుంది. కాబట్టి మీరు సీలింగ్ చేసుకోవద్దు. బయట పీవీసీ చేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఇది మనకు ప్లాస్టిక్ షీట్, తడిసిన ఏం కాదు, తడి గాలి ఏం తాకినా ఒకవేళ షీట్ వైరింగ్ షార్టేజ్ అయినా కానీ ఈ షీట్స్కు కాలిపోదు. ఈ షీట్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కొత్తగా సీలింగ్ గురించి అయినా కానీ లైటింగ్ గురించి అయినా కానీ ప్రతి దానికోసం మాకు కామెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ కొంచెం